షుగరు నెక్స్ట్ ప్రశ్న అండి, షుగర్ అదుపులో ఉందా లేదా అనేది తెలుసుకోవటం ఎలా? షుగర్ అంటే చాలామంది అంటారు, డాక్టర్ గారు నా షుగరు 150 ఉందండి, ఉదయమే చూసుకున్నాను, నాదంతా షుగర్ కంట్రోల్లోనే ఉంది అని అనుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. షుగర్ అనేది మనకి కంట్రోల్ ఉందా లేదా అనేది తెలుసుకోవటం, మనం ఒక రోజు ఉపవాసం ఉంటే 500 షుగర్ కూడా 100కి వచ్చేసే అవకాశం ఉంటుంది, 200కి వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్ పేషెంట్స్ ఎప్పుడైనా కావాలంటే 400 ఉన్నోళ్ళు ఒక్కరోజు ఉపవాసం చేయండి చాలు, మీకు 400 నుంచి 250కి పడిపోద్ది. షుగర్ అంటే బాడీ ఏం షుగర్ ఫ్యాక్టరీ కాదండి, ఆటోమేటిక్గా 500 400 దానంతట అది తయారు చేసుకోవటానికి. సో షుగర్ అనేది ఎక్కడి నుంచి రావాలి? బయట నుంచి, నోటి నుంచే రావాలి 99%. సో బయట నుంచి వచ్చే 99%ని కట్ చేస్తే విత్ ఇన్ 2 days 500 షుగర్ అయినా 200కి వచ్చి తీరుతుంది. అది 100% గ్యారంటీ, దాంట్లో డౌటే లేదు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే, కాబట్టి మనం ఎక్కువ ఉన్నప్పుడు చూసి షుగర్ 400 ఉందని కుంగిపోకూడదు, షుగరు 100 ఉందని చంకలు గుద్దుకోకూడదు. షుగర్ 100 ఉందంత మాత్రాన ఈ క్షణంలో 100 ఉంది, కరెక్ట్గా ఒక స్వీట్ తిన్న తర్వాత 500కి వెళ్ళి 2 గంటలు ఉండి మళ్ళీ 100కి వచ్చింది అనుకోండి, మనం ఆ 500కి వెళ్ళి 2 గంటలు ఉన్నప్పుడు మనం టెస్ట్ చేసుకోలేదు అనుకోండి, మనకు తెలీదు. కాబట్టి దయచేసి షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అని ఎవరన్నా అడిగితే ఫస్ట్ చెప్పాల్సింది షుగర్ లెవెల్ చెప్పొద్దు. నాకు షుగర్ 100 ఉంది, నాకు కంట్రోల్ ఉంది అనేది చెప్పొద్దండి. షుగర్ ఈ క్షణం ఉన్నది, మరుక్షణం ఉండదు. ఎప్పుడు 3 నెలల షుగరు అంటే HbA1c అంటారు. ఈ HbA1c లెక్కలో మాత్రమే మాట్లాడండి. మీ షుగర్ కంట్రోల్ ఉందా అంటే, అవును డాక్టర్ గారు నా షుగర్ కంట్రోల్లో ఉంది, నా షుగర్ HbA1c 3 నెలల సగటు షుగర్ చేయించాను, 6 ఉంది, నాది కంట్రోల్లో ఉంది, 5.5 ఉంది, నాది కంట్రోల్లో ఉంది, 6.5 ఉంది, కొంచెం షుగర్ స్టార్ట్ అయిన స్టేజ్లో ఉంది, 7.5 వరకు ఉంది, పర్వాలేదు గుడ్ కంట్రోల్ అన్నారు డాక్టర్ గారు, 8 ఉంది, పర్వాలేదు మోడరేట్ కంట్రోల్, 8.5 దాటింది, 9.5 దాటింది, 10.5 దాటింది, వీళ్ళందరికీ మొత్తం ఇప్పటిదాకా నేను చెప్పిన మైక్రో యాంజియోపతి అంటే రెటీనా పాడైపోయే అవకాశం, ఈ పూర్ అనేది రెడ్ కలర్లో ఉన్నది చూడండి, ఇదంతా 8 దాటితే చాలా డేంజర్ అండి. 24 గంటలు వాళ్ళకి 200 షుగర్ ఉంటున్నట్టు. అంటే ఒకసారి చూసినప్పుడు 400 ఉంటుంది, ఒకసారి 100 ఉంటుంది, కానీ యావరేజ్ 200, యావరేజ్ షుగర్ 200 ఉంటే 24 అవర్స్ 200 ఉంటే మనకి HbA1c 8.5, 24 అవర్స్ 9.5 HbA1c ఉందంటే కనుక మనకి 3 నెలల షుగర్. ఇది ఈరోజు చేసినా, రేపు చేసినా, ఫాస్టింగ్ చేసినా, తిన్న తర్వాత చేసినా ఈ HbA1c టెస్ట్ అనేది మారదండి. ఇది 3 నెలలకు ఒక్కసారి మాత్రమే మారుతుంది. ఈరోజు ఈ క్షణం మనం HbA1c చేసామంటే ప్రీవియస్ 3 నెలల కంట్రోల్ని అది చూపిస్తుంది. కాబట్టి HbA1c కూడా రోజు చేయించుకోవటాలు, నెల చేయించుకోవటాలు మాత్రం చేయొద్దండి, అది తప్పు. HbA1c చేస్తే ఈరోజు చేస్తే కరెక్ట్ 3 నెలలు ఆగి మళ్ళీ చేయాల్సిందే. చేస్తే అప్పుడు మీకు 3 నెలలు, ఈ 3 నెలలు కంట్రోల్ ఏముందనేది కన్క్లూషన్ ఇచ్చేస్తుంది. తర్వాత 3 నెలలు ఎలా ఉందనేది కూడా కన్క్లూషన్ ఇస్తుంది అనమాట. అదే 10 ఉందనుకోండి, 250 24 అవర్స్, 11.5 అంటే 290 నుంచి 300, 24 అవర్స్ 300 ఉంటున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి షుగర్ 11.5 ఉండి కరెక్ట్గా ఒక 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు ఉన్నా కానీ దురదృష్టవంతులైతే 1 సంవత్సరంలోనే కిడ్నీలు, కళ్ళు, నరాలు అన్నీ పాడైపోతాయి. అదృష్టవంతులైతే 4 ఏళ్ళకి పాడవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా షుగర్ పేషెంట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, HbA1c అంటే 3 నెలల యావరేజ్ షుగర్, 3 నెలల యావరేజ్ షుగర్, 3 నెలల యావరేజ్ షుగర్. దీన్ని ఖచ్చితంగా రెగ్యులర్గా ప్రతి 3 నెలలు చెక్ చేసుకోండి. ప్రతిరోజు షుగర్ ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అది ఎందుకు చేయాలి, ఫాస్టింగ్ షుగర్ ఎందుకు చేయాలి, పోస్ట్ ప్రాండియల్ ఎందుకు చేయాలి అనేది దానికి సెపరేట్ రీజన్ ఉంది, లాజిక్ ఉంది. అది నెలకోసారో 15 రోజులకోసారో ఒక్కసారి మాత్రమే చేయాలి. అది ఎందుకు చేయాలనేది అది సెపరేట్ పెద్ద టాపిక్ అండి. దాని గురించి మళ్ళీ నేను చెప్తాను, అది ఇంకొక వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలన్నీ ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ కోసం, పబ్లిక్ ఎడ్యుకేషన్ కోసం తయారు చేసినవండి. అందరికీ ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నారు. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే కనుక వాళ్ళకి చాలా నష్టం జరిగే అవకాశం ఉందని. నేను గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అయినప్పటికీ కూడా షుగర్ గురించి ప్రతి డాక్టర్కి తెలిసి ఉండాలి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిన నాలెడ్జ్ని నేను షేర్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అని అనుకుంటే కనుక కామెంట్ కానీ చేయండి, షేర్ చేయండి, లేదంటే లైక్ చేయండి. ఎంతోమంది షుగర్ పేషెంట్లకి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడవచ్చు. సో ఇవి నా క్వాలిఫికేషన్స్ అండి. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అండి ఇవన్నీ. గ్యాస్ ట్రబుల్ అంటే ఏంటి, కార్డియక్ అరెస్ట్ అంటే ఏంటి, హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు, హార్ట్కి స్టెంట్ ఎప్పుడు వేస్తారు, బైపాస్ సర్జరీ ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు, దేన్ని బట్టి ఇలా నిర్ణయిస్తారు, ఇలాంటివన్నీ కూడా కొత్త వీడియోస్ తయారు చేస్తున్నానండి. షుగర్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ఎలా వస్తుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే వచ్చే నష్టాలు ఏంటి, సిరిధాన్యాల వల్ల ఉపయోగం ఉందా లేదా,
కొవ్వుతో కరిగించవచ్చా, ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఎక్కువగా తీసుకుంటే వచ్చే నష్టాలు ఏంటి, లివర్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, కిడ్నీ షుగర్ వలన కాళ్ళు కుళ్ళిపోయే అవకాశం అంటే ఏంటి, ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే కండగా మారుతుందా లేదా, ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, ఎన్రోబిక్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, షుగర్ అంటే ఏంటి, ఆ పేరు ఎందుకు వచ్చింది, ఇన్సులిన్ అంటే ఏంటి, ఎన్ని రకాలు, ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ షుగర్ అంటే అసలు ఏంటి, ఎందుకు చేస్తారు అనేది, ఎప్పుడు చేయాలి అనేది కూడా తెలుసుకోవాలండి ప్రతి షుగర్ పేషెంట్స్. ఈ వీడియోస్ అన్నీ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేసిందండి, దీన్నే ట్రీట్మెంట్ కింద అనుసరించొద్దు. ఇవన్నీ తెలుసుకోండి, ప్రతి షుగర్కి తెలియాల్సిన ఏబిసిడి, ప్రతి స్కూల్కి వెళ్ళిన ప్రతి పేషెంట్కి, ప్రతి పిల్లాడికి ఏబిసిడీలు అనేది ఎలా నేర్చుకోవాలో, వీళ్ళు ఎలా నేర్చుకోవాలో ప్రతి షుగర్ పేషెంట్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ తెలుసుకుని ఉండాలి. లేకపోతే వాళ్ళే నష్టపోతారు. వేరే వాళ్ళకి మీ షుగర్ గురించి ఇంట్రెస్ట్ ఉండదండి, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా మీ అంతటి మీరే నేర్చుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.